రావడానికి చింకుపం పట్టే స్తోత్రాలు వందనములు చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. దయగల తండ్రి, నీ మహాప్రేమను బట్టి నీ కృపాదయావాశ్రతలో ప్రార్థిస్తురాగా బేతనీయాలో ప్రవ్వా ఈ రీతిగా ప్రవ్వా స్త్రీల కూడకగా చేరి స్త్రీలమైనటువంటి మేమందరము కూడా నీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించడానికి ఇది నాన్న మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖనాలను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాం. అయ్యా, వారిద్దరు ఏక శరీరముగా ప్రవ్వా మరి మేము అనుకుని జీవించాలని మీరు మాట్లాడుతూ వచ్చిన నీ యొక్క లేఖనాలను బట్టే స్తోత్రాలు. ఆ రీతిగా మా ప్రియులందరికీ కూడా మీ యొక్క నామ మహిమార్థమై జీవించేదాని కొరకే మీరు సిద్ధపరచండి, కనికరించండి. నిలబడిన దాస్త్రాలను కూడా మీరు బలపరిచి వాడుకుంటూ వచ్చినారు. స్తోత్రాలు. పరిచయం నీరు కట్టి ఫలింపు చేసుకురండి. ముందున్న సమయాన్ని దీవెనకరంగా మారుస్తురమ్మని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాట సంఖ్య పెద్ద పాటల పుస్తకంలో పాట సంఖ్య 250 767 పాత దాంట్లో. ఈ సమయంలో మీరు ఎవరైనా ఈ పాట పాడే సమయంలో బయటికి వెళ్ళాలన్నా మంచినీళ్ళు తాగాలన్నా వెళ్ళి తాగి రావాలి. మరలా మనం కొంత సమయం సాక్ష్యాన్ని వింటాం. 250 పాట సంఖ్య. ఆ
ఈ సమయంలో మనం మరి సహోదరి షారా అక్క వారి సాక్ష్యాన్ని మనం విందాం. చేస్తాం. శ్రద్ధగా వినాలి. ఇది ఎంతో శ్రేష్టమైనటువంటి సమయం కదా. నిద్రలో పోతున్నారా? నిర్లక్ష్యంగా కూర్చున్నారా? కూర్చోవద్దు. దేవుడి దినాన్ని మనం ప్రేమించి మనం ఆత్మీయంగా బలపడేదాని కొరకే మన కుటుంబాలు ఎలా కట్టుకోవాలి, మన పిల్లలను మనము ఎలా పెంచుకోవాలి, దేవునికి ఎలా మహిమార్థమై మనం జీవించాలని దేవుడు మరి ఈ దినం మాట్లాడుతూ వచ్చినాడు. ఈ సమయంలో మరి సిస్టర్ యొక్క సాక్ష్యం ద్వారా కూడా దేవుడు మనల్ని బలపరిచేదాని కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరలోకమందున దేవా, పరిశుద్ధుడని కొందరములు చెల్లించుకుంటున్నాం నైనా. ఈ దినంలో మొదటి సెక్షన్లో మీరు సహాయపడుతూ వచ్చినారు. నిజ అవసరాలు సూకునక్కన మీరు నిలవ పెట్టుకొని మీరు మాట్లాడుతూ వచ్చినటువంటి నీకు శ్రేష్టమైనటువంటి మాటలన్నింటిని బట్టి కూడా నీ స్తోత్రాలు. నిజముగా మరి భార్యాభర్తలు ఇరువురు కూడా ఏక శరీరమై ఉన్నారని, మరి యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అని, సిగ్గు తెచ్చినది ఎముకలకు కుళ్ళు అని మీరు మాట్లాడుతూ వచ్చినారు. నిజముగా మరి మా కుటుంబాలలో మేము సిగ్గు తెచ్చేటువంటి వారముగా కాకుండా మరి ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకించినట్లుగా ఆమె లాభ్య ప్రాప్తికి వెళ్తే లేదు అని ప్రభావ మీరు సెలవిస్తూ వచ్చినారు. ఆ రీతిగా మేము జీవించేదాని కొరకే ఇంతకాలము అనేక సందర్భాలలో ఆ రీతిగా మేము జీవించలేకపోతూ వచ్చినాం. అయితే నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినారు. సరి చేసుకొని ఇకనైనా మా కుటుంబాలను ఆ రీతిగా కట్టుకుంటూ మా బిడ్డలను ఆత్మీయంగా సిద్ధపరచుకుంటూ వారిని కనిపెట్టుకుంటూ వారి యొక్క నడతలు, వారి యొక్క ప్రవర్తన, మరి వారిని దేవుని యందు భయభక్తులతో ఎలా పెంచాలో మరి ప్రతి విషయంలో కూడా ప్రభావ మీరు మాట్లాడుతూ వచ్చినారు. ఆ రీతిగా మరి మేమందరం కూడా సిద్ధపడేదాని కొరకే సిద్ధపరచండి. ఈ సమయంలో అవసరాలు మరి షారా కొరకే కూడా ప్రార్థన చేస్తున్నాం. తన యొక్క జీవితంలో మీరు చేస్తూ వచ్చినటువంటి మేలు, ముఖ్యంగా తనని మీరు తండ్రి లోకములో నుండి మీరు ఎలాగో రక్షించుకున్నారో, తనతో మీరు ఎలా మాట్లాడినారో, మరి తన జీవితంలో మీరు జరిగిస్తూ వచ్చినటువంటి మేలుని బట్టి ఆ యొక్క రక్షణ కార్యాన్ని ప్రభావ మరి సంఘంతో పంచుకొని పోతుండగా నీ అవసరాలను బలపరచండి. ఏ మాటలు అవసరమో తండ్రి ఆ మాటలు మాత్రం అనుగ్రహించండి. తన సొంత తలంపులు కాదు ప్రభా, మరి కేవలం ఆత్మ సంబంధమైనటువంటి మాటలు తన జీవితంలో మీరు ఏదైతే జరిగించినారో దాని ద్వారా మేమందరం కూడా మరి మేలు పొందగలిగినట్లుగా సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినేదాని కొరకే సహాయపడుతున్నామని యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు మీ మధ్య ఈరోజు సాక్ష్యం పంచుకోవడానికి ప్రభు ఎంతో కృపించాడు. అల్పునైనా నన్ను కూడా నిలవబెట్టుకుంటాడని నేను ఎప్పుడు నా జీవితంలో అనుకోలేదు. ప్రతి సంవత్సరం జూన్ 6వ తారీఖున ప్రభు ఇలాగూ సేవకు వచ్చినప్పుడు దినం నుంచి కూడా జూన్ 6వ తారీఖు అందరికీ జ్ఞాపకమే కదా. ఈరోజు జూన్ 6 బక్సింగ్ అంకుల్ బర్త్డే. అనేక మీటింగ్స్లో ప్రభు తన సేవకు పిలుపునప్పటి నుంచి కూడా ఎన్నో మీటింగ్స్ ద్వారా ప్రభు నిలబెట్టుకొని ఈ దినము నేను కాదులే నేను తప్పుకుందాంలే అని అనుకుంటా వచ్చా. అయినా ప్రభు కాదు, ఈరోజు ఏం చేయాలి, ప్రభు సన్నిధిలో గడపాలి. దేవుని సన్నిధిలో మనం నిన్న సాయంత్రం వెళ్ళిపోవాల్సి వచ్చింది. బ్రదర్ ఇద్దరం కలిసి బ్యాగ్ తీసుకొని కూడా బయలుదేరాం. కానీ దేవుని ఏర్పాటు ఈ దినం ఉందేమో అని చెప్పి తిరిగి మళ్ళీ ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా సరే అన్న, నేను పరిచర్య నేను తీసుకొని అక్క వాళ్ళు ఉన్నారు కదా, అక్క వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి ఎంతో 2-3 సార్లు అన్న వాళ్ళకి చెప్తా వచ్చాను. అయినా కూడా సాక్ష్యమైన పంచుకోమంటే ప్రభు సమాధానం ఇస్తా వచ్చాడు. ఈ దినము ప్రభు ఇక్కడ నిలవబెట్టడానికి దేవుడు ఎంతో సహాయపడుతూ వచ్చాడు. ముందుగా సాక్ష్యం పంచుకునే నిమిత్తమే ముందుగా ఒక అధ్యాయం మనం చదువుకుందాం. దేవుడిచ్చిన వచనంలో యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు 12వ వచనం వరకు మార్చి మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం నుంచి 13వ వచనం వరకు కూడా మార్చి చదువుకుందాం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించుదని, జనములకు రాజుగా అతని అధిపతిని నియమించుదని. నీ వెరుగని జనులను నువ్వు పిలిచెదవు,
నిన్ను ఎరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చెదరు. యెహోవా మీకు దొరుకు కాలం నందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక్క భూమిని తడిపి విత్తనానికి విత్తనమును భుజించడానికి ఆహారంను కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయను, అలాగే నా నోట వచనమును ఉండు. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలం చేయను. 12వ వచనం. క్షముగా బయలు వెళ్ళెదరు, సమాధానము పొంది తోడుకొని పోగలదు. మెదుట పర్వతములు మెట్టలు సంగీతనాదం చేయను, పొలముల్లోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ప్రభు నా జీవితంలో ఇంతవరకు కూడా ఈ అధ్యాయము ఎంతో ప్రాముఖ్యతనిచ్చాడు. ఎందుకంటే దీని ద్వారా నేను మారు మనసు నా జీవితంలో ప్రభు చేస్తూ వచ్చిన ప్రతి మేలు ఎలా అంటే నా యొక్క స్థానిక యొక్క గ్రామం ఏంటంటే నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాజుపాలెం అనే గ్రామంలో నేను జన్మిస్తూ వచ్చా. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాజుపాలెం అనే గ్రామంలో నా తల్లిదండ్రులు నేను జన్మిస్తూ వచ్చా. పుట్టినప్పటి నుంచి క్రైస్తవ జీవితంలోనే పుడుతూ వచ్చాను. మా యొక్క తల్లిదండ్రుల యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్యాప్టిస్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్. మా తాతలు కానీ మా డాడీ వాళ్ళ వరకు కూడా బ్యాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్లోనే పెరుగుతూ వచ్చారు. 92లో వాళ్ళు బ్యాప్టిస్ట్లోంచి బయటకు వచ్చి హెబ్రోన్ సహవాసం ఎరిగి, అంటే అప్పటికి నేను పుట్టలేదు, బ్యాప్టిస్ట్ సంఘంలోంచి బయటకు వచ్చి హెబ్రోన్ సహవాసం అనే వెలుగులోనికి వచ్చినాక ప్రభు అక్కడ సంఘం ఇచ్చి స్థాపించుకుంటూ వచ్చాడు. అలాగే మా యొక్క తాత వాళ్ళు ఆ యొక్క సహవాసం ఎరిగిన తర్వాత అరే ఇది మనకు దైవికమైన వెలుగు లేదు, మనమైతే సపరేట్ వెళ్ళిపోయి దేవుని వెలుగు అంటే దేవుని సహవాసంలో మనం ఉండాలా, దేవుడు నాకు ఇలా నడిపించి వచ్చాడని చెప్పి మా యొక్క తాత వాళ్ళు ఆ మందిరంలోంచి బయటకు వచ్చినాక ఒక చిన్న గుడిసె వేసుకొని అక్కడ ఆరంభిస్తూ వచ్చినారు దేవుని యొక్క సహవాసాన్ని. సరే ఆరంభిస్తూ వచ్చారు. 93లో మా అమ్మ నాన్న వాళ్ళ వివాహం జరుగుతూ వచ్చింది. 94లో నేను పుడతా వచ్చా. 95లో నా యొక్క మొదటి పుట్టినరోజు రోజున యొక్క షాలేం ప్రార్థనా మందిరం దైవ సేవకుడు నా పేరు షారా జెస్సీ అనే పేరు నామకరణం చేస్తూ వచ్చారు. సరే ఈ పేరు అట్లా గుర్తుపెట్టుకోండి. అలాగే సరే నా యొక్క ప్రతి యొక్క దినంలో కూడా క్రైస్తవ జీవితం కనుక మేము ఉండే ప్రతి ఒక్క స్ట్రీట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా అన్యజనులు, ఎలా అంటే అదర్ క్యాస్ట్ రెడ్డిస్ కానీ మా యొక్క ప్రతి వీధిలో ఇప్పటికి వెళ్ళినా కూడా అందరూ కూడా అన్యజనాంగం ఎక్కువ, ముస్లిము అన్యజనాంగము వారి యొక్క వాళ్ళందరిలో మా యొక్క కుటుంబాన్ని దేవుడు ఉంచుతూ వచ్చాడు. మరి దేవుని ప్రణాళిక ఎలాగుందో తెలియదు కానీ ప్రభు ఆ అన్యజనుల మధ్య దేవుడు ఎంతో మహిమకరంగా దేవుడు ఉంచుతూ వచ్చాడు. సరే అలాగే నా జీవితము క్రైస్తవ జీవితంలో పుట్టాను కనుక ప్రతిదినము కుటుంబ ప్రార్థన, సాయంత్రం కుటుంబ ప్రార్థన మీటింగ్స్ అని అవన్నీ వెళ్తూ వచ్చేదాన్ని. నా సండే స్కూల్ అంతా కూడా కదా సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు ఉంటాయి ఎవరైనా చెప్పగలరా? 53 ఆదివారాలు. ఎన్ని ఆదివారాలు? 53 ఆదివారాలు. ఖచ్చితంగా నేను 52 ఆదివారాల సంవత్సరంలో నా చిన్న దినం బాల్య దినంలో ప్రతి సండే స్కూల్కి అటెండ్ అయ్యేదాన్ని. ఏదేమైనా ముందు అటెండెన్స్ కావాలి. అటెండెన్స్ వస్తే ఏమొస్తుంది? గిఫ్ట్ వస్తుంది. ఆ గిఫ్ట్ కోసం అన్నా కూడా 52 ఆదివారాలు నేను ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఇప్పుడు కూడా ఆ అటెండెన్స్ పుస్తకాలు అలాగే జాగ్రత్తగా చేర్చి పెట్టారు మా టీచర్లు. అలాగే ప్రతి సండే స్కూల్కి అటెండ్ అయ్యేదాన్ని. ఏది వచ్చినా రాకపోయినా నా 4వ ఏట నుంచి కూడా 52 ఆదివారం దేనికోసం? బహుమానం కోసం. క్రిస్మస్ అప్పుడు బహుమానాలు ఇస్తారు. అప్పుడు 52 ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి పెద్ద గిఫ్ట్ ఉంటుంది. అందులో స్టీలు ప్లాస్టిక్ సామాన్లు ఉంటాయి కదా అవి ఇస్తారు పెద్ద పెద్దవి అని. ఇప్పుడు కూడా మా ఇంట్లో ప్రతి సామాను మా సండే స్కూల్ గిఫ్ట్లో చాలా ఉంటాయి. ఎందుకోసం? గిఫ్ట్ల కోసం మందిరంకి వెళ్ళేదాన్ని. అట్లా ఉన్నప్పుడు నా జీవితం
ప్రభు అట్లాగే నా యొక్క 1వ తరగతి నుంచి కూడా ఫస్ట్ క్లాస్ నుంచి కూడా 7th క్లాస్ వరకు ఆ గ్రామంలో నేను చదువుకుంటూ వచ్చా. నామకార్థంగానే ప్రభు ఇంటికి వెళ్ళా, ప్రభు పనిచేస్తూ వచ్చా. దైవ సేవకుల మాట, ఎందుకంటే దైవ సేవకులు అందరూ కూడా మా యొక్క బంధువులే గనక, మా కుటుంబమే గనక నేను కూడా వెళ్ళి వాళ్ళతో కలిసి జీవిస్తూ వచ్చేదాన్ని. ఎందుకు, బంధువులు కదా, మా తాతయ్య గారా, మా అన్న వాళ్ళే కదా అని చెప్పి వాళ్ళతో జీవిస్తూ వచ్చేదాన్ని. మా ఇంటికి మందిరానికి కనీసం 1 కిలోమీటర్ అంత దూరం ఉండేది. నేనేం చేసేదానంటే ముందుగా సండే స్కూల్లో 7:30 కల్లా రెడీ అయ్యి పోతా ఆ ఇంట్లో పిల్లల్ని, ఈ ఇంట్లో అందరు బంధువులు కనుక ఆ ఇంట్లో పిల్లల్ని తీసుకొని, ఈ ఇంట్లో పిల్లల్ని తీసుకొని మొత్తం మందిరానికి వెళ్ళేసరికి 8 గంటలకు ఆరంభమయ్యే సండే స్కూల్. తీసుకెళ్ళి కూర్చోబెట్టి మళ్ళీ కంటత వాక్యం చెప్తే సండే స్కూల్ టీచర్ ముటిక్కాయలు వేస్తాడని చెప్పి అప్పటికప్పుడు బైబిల్ తీసుకొని చదువుకుంటా ఉండేదాన్ని. అమ్మో ముటిక్కాయలు వేస్తాడన్నా, సండే స్కూల్ చెప్పకపోతే కొడతాడని చెప్పి అనుకుంటా ఉండేదాన్ని. అలా నా జీవితం అంతా గడిచిపోతూ ఉంది. లోకంలో నామకార్థంగా జీవిస్తూనే ఉన్నాను. 7వ తరగతి అయిపోయింది. నాన్న వాళ్ళు 8వ తరగతిలో నన్ను హాస్టల్లో వేయాలని ఆలోచన చేసుకుంటూ వచ్చారు. ఆలోచన చేసుకొని అరే హాస్టల్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి మా యొక్క బంధువుల హాస్టల్ అంటే మా యొక్క అత్తమ్మ వాళ్ళ స్కూల్లోనే నెల్లూరులో, అలాగే ప్రశాంతి విద్యానికేతన్ అని స్కూల్లో జాయిన్ చేస్తూ వచ్చారు. నాకేమో అక్కడ వాతావరణం కొత్త, చదువు కొత్త, ఇంగ్లీష్ మీడియం, అలాగే అన్నీ కూడా కొత్త వాతావరణము. సరే నేను అట్లా పెంచుతూ వచ్చినప్పుడు అక్కడ మా తాతయ్య వాళ్ళు ఇప్పుడు ఈ సహవాసంలోంచి 94లో బయటకు వచ్చారు కదా, ఆయన పెద్ద వయసు అయ్యి ఆ యొక్క గృహంలో ఉండేవాళ్ళు. ఆయనకి కనుచూపు దృష్టి తక్కువ, అంటే అప్పటికే 98 సంవత్సరాలు. ఆయన 98 సంవత్సరంలో కనుచూపు పోయింది. నన్ను పక్కన కూర్చోబెట్టి ఆ హాస్టల్లో దేవుడు నన్ను ఎంతో ఆత్మీయంగా నేర్పిస్తూ వచ్చాడంటే, ఆయనకు కళ్ళు కనిపించడం, ఆ తాతయ్యకి కళ్ళు కనిపించకపోవడం, నేను వాక్యం ఎక్కువగా దేవునిలో వాక్యం చదవడం, దేవుడు నాకు అలాగ నేర్పిస్తూ వచ్చాడు. అమ్మ బైబిల్ తీసుకోరా, నా బైబిల్ తీసుకో, ఈ అధ్యాయం అంతా ఒకసారి చదువు అని చెప్పి కళ్ళు కనపడకపోతే ఆ తాతయ్య కూర్చోబెట్టి రోజు పూటకి ఒక అధ్యాయం, పగలు ఉదయాన్నే 7 గంటలకు ఒక అధ్యాయము, మధ్యాహ్నం ఒక అధ్యాయము, సాయంత్రము ఒక అధ్యాయము ప్రతిరోజు. తర్వాత అలాగే వాళ్ళకు బాత్రూమ్స్ ఇబ్బంది, పెద్దవాళ్ళు కదా, వాళ్ళు కొంత నీడ్స్. 98 సంవత్సరాలంటే ఇప్పుడు 70 ఏళ్ళకి ఎట్లా అయిపోతున్నాం మనం, 30-40 ఏళ్ళకే ముసలాళ్ళు అయిపోతున్నాం. అయితే వాళ్ళు 98 సంవత్సరాల్లో ఆయన ఎంతో వృద్ధాప్యంలో ఉన్నప్పుడు 3 పూటల బైబిల్ చదివా. ఎందుకంటే కళ్ళు కనపడవు కనుక పక్కన సహాయం చేసుకునే వాళ్ళు, తనకు బాత్రూమ్కి వెళ్ళాలన్నా కానీ వచ్చేటప్పుడు కానీ. అలాగే నానమ్మ కూడా ఉండింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వారి యొక్క కుటుంబం అంతా కూడా వాళ్ళ ద్వారా సహవాసంలోకి నడిపించబడిందని అందరూ ఎంతో గౌరవంగా చూసేవాళ్ళు. అలాగే ప్రభు కూడా వాళ్ళు నాకు ఎన్నో ఆత్మీయమైన పాఠాలు ఆ హాస్టల్లో కానీ స్కూల్లో కానీ. నాకు అంత చదువు వచ్చేది కాదు, నా మీద కంప్లైంట్ వెళ్తూ ఉండేది. చిన్నప్పుడు ఎంతో గారాభంగా పెరిగాయి. ఎందుకంటే మా కుటుంబంలో నేను ఒక్కదాన్నే ఆడపిల్లని. మా డాడీ వాళ్ళు 7 మంది అయితే 7 మందిలో అందరికీ 2 మగపిల్లలు. మా డాడీకి మటుకు నేను, మా తమ్ముడు. అట్లా ఒక్కదాన్ని ఆడపిల్లని చాలా గారాభంగా పెంచారంటే పనులు చెప్పుకున్నా కాదు, అన్నీ నేర్పిస్తానే కూడా గారాభ పెంచారు. అయితే అంటే కొంచెం నాకు ఎలా ఉండేదంటే, నాకు ఇది కావాలి అని అనుకున్నప్పుడు సాయంత్రం కల్లా నాకు ఇది అందేటట్లుగా మా తల్లిదండ్రులు పెంచుతూ వచ్చారు. సరే అలా ఉన్నప్పుడు హాస్టల్లో కొన్ని అనుభవాలు దేవుడు నాతో సంధిస్తూ వచ్చాడు. కుటుంబ ప్రార్థన అయితేనేమి, బిడ్డలతో అక్కడ కొందరు చిన్నపిల్లలు ఉండేవాళ్ళు. హాస్టల్ కాబట్టి ఇంట్లోనే హాస్టల్, చిన్నపిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళతో కూర్చొని నాకు వచ్చిన పాటలు నేను పాడడము, వాళ్ళతో కూర్చొని ఒక అధ్యాయం నేను చదువుకోవడం, అలా ఉన్నప్పుడు తాతయ్య కూడా అరే ఇట్లా కుటుంబ ప్రార్థన చేసుకుందామని చెప్పి తాతయ్యకి అలాగ అధ్యాయం రాకపోయినా చదివిస్తూ ఉండేది. ఇలా స్కూల్ జీవితం గడిచిపోతూ వచ్చింది. 10th క్లాస్ రానే వచ్చింది. నా మీద కంప్లైంట్ వెళ్ళిపోతూ ఉంది మా డాడీకి. ఏమని ఈ పిల్ల చదవట్లేదు, ఈ పిల్లకి ఏదో అయింది, హాస్పిటల్లో చూపిద్దాము, ఏదేమైనా చదవట్లేదు, ఎందుకు చదవట్లేదు అని చెప్పి మా డాడీకి చూపిస్తూ వచ్చారు. సరే మా డాడీ వాళ్ళు వచ్చారు, ఎందుకమ్మా చదవట్లేదు అంటే, నేను హాస్టల్ ఉండను, నాకు ఇష్టం లేదు, నన్ను తీసుకెళ్ళిపోండి అని అంటే, మా అత్తమ్మ వచ్చి అలా లేదు నీకు ఇది పబ్లిక్ ఎగ్జామ్స్, నువ్వు అలా చేస్తే ఎట్లా, ఇప్పుడు నేనైతే
పంపించను, నువ్వు చదవాల్సిందే, నువ్వు చదివిస్తే తప్ప నువ్వు ఎగ్జామ్స్ ఇస్తే చెప్తా, నేను పంపించను అని చెప్పి అత్తమ్మంట వచ్చింది. సరే అయిపోయింది, పబ్లిక్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఇంటికి వెళ్ళిపోయాను, చదువుకుంటా ఉన్నాను. స్కూల్లో నాకు వేరే సెంటర్ పడిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. హాల్ టికెట్ తీసుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళి, ప్రభా నువ్వేమన్నా, నాకైతే ఏం తెలీదు, ఎందుకంటే ప్రభుకి అవసరం వచ్చినప్పుడు అడుగుతూ ఉండేదాన్ని. చిన్నప్పుడు కూడా మా ఇంట్లో ఒకటే క్రమము, బైబిల్ చదివితేనే టిఫిన్, బైబిల్ ప్రార్థన చేసుకుంటేనే మధ్యాహ్నం అన్నము, రాత్రికి కుటుంబ ప్రార్థన అయిన తర్వాతనే భోజనం. ఈ 3 క్రమం తప్పకుండా ఉంటాయి ఇప్పటికి కూడా. అలాంటి జీవితంలో నేను ఉన్నప్పుడు కానీ నా విషయంలో అందరు అంటే నామకార్థంగా బయటకు వచ్చినాము కనుక దేవుడు అట్లా నామకార్థమైన జీవితంలో ప్రభు నన్ను అట్లా సహాయపడుతూ అయినా కూడా ప్రభు చిత్తంలో దేవుడు బలపరుస్తూ వచ్చాడు. సరే 10th క్లాస్ ఎగ్జామ్స్లో నేను ఎలాగోలా రాసేసా, పేపర్లో ఏం రాసానే గుర్తులేదు, ఆ 7 సబ్జెక్టులు. అయితే రిజల్ట్స్ రానే వచ్చాయి. వచ్చినాక రిజల్ట్స్ చూసుకున్నాను, స్కూల్ 2nd వచ్చానని వార్త వింటా వచ్చా. నేనే నా ఎగ్జామ్ రాసింది. మా అత్తమ్మ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, చదవంది కూడా నేను కాబట్టే కదా వాళ్ళు ఎగ్జామ్స్ రాసింది. కానీ దేవుడింది నా పట్ల, స్కూల్ 2nd నేను రావడం ఏంటి, నేను మొద్దుదాన్ని కదా, నాకు చదువు రాదు కదా నాకు చదువు రానప్పుడు నేనంటే ఏం రాసినా గుర్తులేదు నాకే, నేను స్కూల్ 2nd రావడం ఏంటి అని నాకే నవ్వు వచ్చింది. నా మనసులో నేను నవ్వుకున్నా కదా, నా మనసులో నేను నవ్వుకొని అలా ఉన్నప్పుడు సరే ఇంటర్ జాయిన్ చేయాలని అత్తమ్మ వాళ్ళందరూ డాడీ వాళ్ళు ఇంకా హాస్టల్ నుంచి వచ్చేసాను. వచ్చినప్పుడు అలాగే ఫస్ట్ ఇయర్ జాయిన్ కాగడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. ఆ ఫస్ట్ ఇయర్లో నేను ఇక్కడి నుంచి నెల్లూరుకి వెళ్ళాలంటే కనీసము 1.5 గంట ప్రయాణం. ఆ 1.5 గంట వ్యాన్ వస్తుంది. ఆ వ్యాన్లో మేమందరము ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు ఒకానొక దినంలో వ్యాను యాక్సిడెంట్ అవుతా వచ్చింది. మీరు ఇప్పటికీ చూడండి, ఈనాడు సాక్షి పేపర్లో కూడా 2012 సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వ్యాన్ యాక్సిడెంట్ అయిందని చెప్పి మెయిన్ పేపర్లో రాస్తూ వచ్చారు. వాళ్ళందరిలో ఉన్న మనుషుల్లో నేను కూడా ఒక దాన్ని. అప్పుడే ఈనాడు సాక్షి ఉన్న పేపర్లో ఆ వ్యాన్ యాక్సిడెంట్ అయింది, పిల్లలకి ప్రాణహాని జరిగింది, పెన్నా నదిలో వ్యాన్ పడిపోతూ వచ్చింది అన్నప్పుడు ఆ ప్రజల్లో ఉన్న నేను కూడా ఒక దాన్ని. అలా ఉన్న నేను ప్రభు ఆ వ్యాన్లో మంచి వర్షాలు, స్కూల్కి వెళ్తా వస్తున్నాను, కానీ నా జీవితము నామకార్థంగా ఉన్నప్పుడు ప్రభు ఆ వ్యాన్ యాక్సిడెంట్ ద్వారా ప్రభు నాతో ఒక వచనం మాట్లాడుతూ వచ్చాడు. ఈ దినము ఈ వ్యాన్ యాక్సిడెంట్ అయింది కదా, ఈ దినం నువ్వు ప్రభు నీ ప్రాణం పోగొట్టుకుంటే నువ్వు ఏమైపోతావు, రక్షణ లేదు, మారు మనసు లేదు, రక్షణ లేక మారు మనసు లేక ఎంతోమంది నిత్య నరకాగ్నికి వెళ్తున్నారు, నీకు ఇది తథ్యమేనా, నువ్వు ఒక క్రైస్తవ కుటుంబంలో పెట్టావని చెప్పి వెనకంతా ఆ వ్యాన్లో నేను వ్యాన్ వెనకాల భాగం కూర్చుంటే, ఎందుకంటే ఫస్ట్ వ్యాను నా దగ్గరికే వస్తుంది, నన్ను పికప్ చేసుకొని వేరే 4-5 గ్రామాలకు వెళ్ళి తర్వాత నెల్లూరుకి వెళ్ళిపోతుంది, శ్రీ చైతన్య కాలేజ్. అలాగున్నప్పుడు లాస్ట్ సీట్లో కూర్చొని నన్ను ఆ వ్యాన్ ఎట్లా అయిపోయిందంటే, వ్యాన్ ఇప్పుడు ఇట్లా బాక్స్ లాగా ఉంటుంది కదా, ఈ బాక్స్ ఈ 2 ఇట్లా అదిమైపోయి ఆ అద్దాలన్నీ పగిలిపోయి ఎలా ఉన్నాయంటే, ఆ బ్యాక్లో కూర్చున్నాను కనుక 2 కింద టైర్లు కూడా నా వెనక భాగం కాళ్ళ మీదకి వెళ్ళిపోయి ఆ వెనకున్న అద్దాలన్నీ నా వెనక వీపు భాగంలో గుచ్చుకోపోయినాయి. అసలు ఎలా గుచ్చుకోపోయి అంటే నేను అందరినీ బయటికి లాగారు కానీ నన్ను లాగలేకపోతా వచ్చారు ఆ వ్యాన్లో నుంచి. ఏమైందంటే, అరే ఆమె చనిపోయి ఉంటుంది, లాస్ట్లో కూర్చుంది కదా ఆ పాప చనిపోయి ఉంటుందని అంబులెన్స్లు అన్నీ వచ్చి తీసేసాక ఎక్కడో ఒక దగ్గర ఏసయ్యా అనుకుంటా ఆ మూల పడుకుంటా ఉన్నా. అప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు, ఈ దినం నువ్వు ప్రాణం పోగొట్టుకుంటే ఏమైపోతావు, నిత్య నరకాగ్నికి వెళ్తావు, రక్షణ లేక మారు మనసు లేక దేవుడు ఈ అపాయం నుంచి నిన్ను కాపాడంటే దేవుడు నా మీద ప్రణాళిక కలుగున్నానని ఆ రోజు తీర్మానం చేసుకున్నా. సరే ఆ దినము నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు అందరూ. నేనైతే ఆ యొక్క గాయాలని ఏం పట్టించుకోలేదు, కానీ నన్ను ఇక్కడ ఏదైనా జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు, ఎందుకంటే రక్తం పోతూ ఉంది కాలుకి, ఇప్పటికీ నాకు ఆ కాలు గాయం అట్లాగే ఉంది, వెనకంతా రక్తం పోతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాల. మా డాడీ ఇంకా ఆ వర్షంలో ప్రిన్సిపల్ ఒక కారు వచ్చి నన్ను మా తల్లిదండ్రుల దగ్గర తీసుకెళ్ళినాక, దేవుడు ప్రణాళిక ఉంది కనుకనే నువ్వు బ్రతికేవని చెప్పి మా నాన్న ఒకటే మాట అన్నాడు. అప్పుడు నా కళ్ళలో నేను తిరిగినాయి, ఎందుకు ప్రభా నా జీవితం ఇంతవరకు నేను వ్యర్థంగా చేసుకున్నానా, నేనెంతో వ్యర్థంగా ఇట్లా నా జీవితంలో ఎప్పుడన్నా స్కూల్లో క్లాస్ ఇన్ని కానీ సైలెంట్గా ఉంటా, ఏం అర్థం కాదు, ఈ పిల్లి ఎంటుందో అర్థం కాదు, ఏమైనా చేస్తుందో అర్థం కాదు, టీచర్లకి లెక్చరర్స్కి ఎవరికి అర్థం కాదు, నేనే ఎవరికి అర్థం కాకుండా పెరుగుతూ వచ్చేదాన్ని.
సరే అలానే పేరెంట్స్కి చెప్తే వాళ్ళు ఏం చేయలేరు కదా అన్నట్లుగా నేను ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ప్రభు నాతో ఈ యొక్క యాక్సిడెంట్ ద్వారా నన్ను సంధించి దర్శించి ప్రభు నన్ను కాపాడుతూ వచ్చాడు. ఆ దినం తీర్మానం చేసుకుని, ప్రభువా నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకున్నావు, నా యొక్క వాగ్దానము ప్రభు ద్వారా ఏమి బయలుపరుస్తానంటే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం ద్వారా ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదా సమరయ దేశంలో ఎందంతటా బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. నాకు ఈ ఒక్క మాటే వచ్చింది, నాకు సాక్షులై ఉందురు, నాకు సాక్షులై ఉందురు. ప్రభువా నేనేంది నీకు సాక్షిగా ఉండేది, నాకు ఈ అధ్యాయంలో ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నావు, నేను ఇలా నీకు సాక్షిగా ఉండడం అంటే ఏంటి, నీ పరిచయం చేయడం అసలు నాకు అర్థమయ్యేది కాదు. పై వచ్చడం లేదంటే యూదయ సమరయ గలిలయ ప్రాంతాల్లో కూడా సువార్త చేస్తా అంటే సాక్షులుగా ఉంటామని చెప్పి అలా వచ్చినప్పుడు నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ ప్రభు తన ప్రణాళిక చొప్పున మాట్లాడేది నన్ను తన జీవితంలో ముందుకు నెట్టుకొని వచ్చేటప్పుడు ప్రభు నన్ను అలాగా ప్రణాళికలతో ఉన్నాడు. సరే అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేను కొంచెం కాలేజ్కి వెళ్ళక ఫెయిల్ అవుతూ వచ్చిన ఒక సబ్జెక్ట్ చాలా బాధ కలుగుతూ వచ్చింది. నేను మొద్దుదాన్ని కదా, నాకు ఇలాగే అవుతుంది, నాకు ఎప్పుడో తెలుసు నేను ఈ సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతానని చెప్పి అనుకుంటా వచ్చా. తిరిగి అది రాసుకోవడానికి ప్రభు కృప చూపిస్తూ వచ్చాడు. తిరిగి సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యా. తర్వాత ఏం తీసుకోవాలో అర్థం కావట్లా. సరే ఏం చేయాలి ప్రభా, నాకంటూ ఒకటి ఉంటేనే నేను ఈ లోకంలో జీవించగలను, నాకంటూ నన్ను మొద్దుదానా అని వేరే వాళ్ళు అన్నప్పుడు నేను సహించలేను, నేను భరించలేను, నాకంటూ ఒక జీవితం బాగుండాలి కదా ప్రభా అని చెప్పి రోజు ప్రార్థన. కేవలం ఒక మాట చెప్పగలను, మా కుటుంబము మేము క్షేమంగా ఉన్నామంటే కేవలం మా నాన్నమ్మ గారి యొక్క ప్రార్థన. ఆమె యొక్క ప్రార్థన ఎప్పుడూ మోకాళ్ళ మీద నించుకొని ఉదయకాలము మేము అప్పుడు ఆ ప్రార్థన ఆమె చేస్తున్నప్పుడు మేము చిన్నపిల్లలం కనుక కొంచెం ఏంది ఉదయాన్నే ప్రార్థన చేస్తుంది మా నాన్నమ్మ. తర్వాత ఉదయాన్నే ఒక పాట పాడేది, అది బాగా గుర్తు నాకు వేకునే, మంచి మరణం బిమ్ము దేవా అని ఆంధ్రప్రదేశ్ కీర్తనలో మంచి మరణం బిమ్ము దేవా అంట పాట పాడేది. ఇదేంది ఉదయాన్నే సావు పట్టెత్తుకుంది మా నాన్నమ్మ అని చెప్పి తలంచుకుంటా ఉన్నప్పుడు ఆ పాటకి అర్థం నిజంగా దేవుని యొక్క ప్రణాళికలో ఆమె ప్రభు మహిమలోకి వెళ్ళాలని ఆమె ఆ దినం నుంచే సిద్ధపడింది కనుక ఉపవాస ప్రార్థన నిమిత్తమై అందరం శనివారం ఉపవాస ప్రార్థన అయితే ఉదయకాలము నీళ్ళు తోడుకుంటానే ఉంది. నీళ్ళు ఎత్తింది ఇట్లా కింద పడిపోయింది. అటే వాళ్ళు చూస్తూనే ఉన్నారు, ప్రాణం పోయింది. అరే ఏంది ఇట్లా జరిగింది, బాగుండింది నీళ్ళు పోసుకుంటుంది ఉపవాస ప్రార్థనకి వెళ్ళి, కానీ ఇలా జరిగింది ఏంటంటే ఆమె ఆ రోజు ప్రతి ఉదయకాలం పాడే పాట మంచి మరణం విమ్ము దేవా అని, ఆమెకు మంచి మరణమే వచ్చిందని నేను ఇప్పుడు గ్రహిస్తూ ఉంటా. అలాగే మా డాడీ కూడా ఏదైనా మా తల్లిలాగా నేను కూడా వెళ్ళిపోవాలా, మా నాన్నలాగా నేను మంచంలో ఉండకూడదు. మా తాతయ్య చాలా కాలం మంచంలో ఉండాడు. ఎలా ఉన్నాడంటే ఈ యొక్క శరీర భాగం అంతా కూడా కుళ్ళిపోయి మా డాడీ కడుగుతూ ఉంటే ఆ యొక్క శరీరం అంతా చేతిలోకి వచ్చి మాంసపు ముద్దలు చేతిలోకి వచ్చి ఆహారం తినలేక ఆకలికి అల్లాడిపోతూ అసలు ఇదంతా గడ్డం అంతా పెంచుకొని అట్లా నా కళ్ళతోనే కొన్ని గ్రాహ్యంలోకి ఉన్నాయి కానీ చాలా వరకు మర్చిపోతా వచ్చా. అలాగ నా మరణం ఉండకూడదు, నా తల్లిలాగా నాకు మరణం ఇవ్వాలని చెప్పి నా తండ్రి కూడా కోరుకుంటా వచ్చాడు. సరే ఇంటర్ సెకండ్ ఇయర్ రానే వచ్చింది, పబ్లిక్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. అలాగే ఆ సంవత్సరము ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానము కీర్తనలు 68వ అధ్యాయము 5వ వచనం. కీర్తనలు 68వ అధ్యాయము 5వ వచనం. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వానికి తండ్రియు. ఈ వచనం మాత్రమే నాకు వచ్చింది. అప్పటి వరకు నేను వాగ్దానం నమ్మలా, నా జీవితం ఏదో గడిచిపోతుంది అనుకున్నా, ఏమి నాకు అసలు గ్రాహ్యం గల లోకంలో వేరే వాళ్ళు నా ఫ్రెండ్స్ ఎవరు కనుక మంచి డ్రెస్ వేసుకుంటే దాన్ని చూసుకుంటూ అరే నేను కూడా ఇట్లుంటే బాగుంటుందిలే, నేను కూడా ఇట్లా వాళ్ళలాగా ఉండాలనుకొని ఎంతో ఆశపడుతూ వచ్చా. కానీ దేవుడు ప్రణాళిక, దేవుని ఉద్దేశం నా పట్ల వేరే రకంగా ఉంటుందని ఎప్పుడు కూడా ఊహించలా. ఆ సంవత్సరం ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానము తన పరిశుద్ధాలయం అందుండు దేవుడు తండ్రి లేని వానికి తండ్రి. కరెక్ట్గా నాకు డిసెంబర్ 31 ఈ వాగ్దానం వచ్చింది. మార్చి 12వ తారీఖున మా డాడీ ప్రభు మహిమలోనికి చేర్చబడతా వచ్చాడు.
తెలియదు. నిద్రలోనే డ్యూటీకి వెళ్ళాడు, వచ్చాడు, 11 గంటలకు పడుకున్నాడు. 4 గంటలకల్లా ఎప్పుడు లెగుస్తాడు. 4 గంటలకు లేచి ముందు మోకాళ్ళు అసలు కిందనే పడుకుంటాడు. మోకాళ్ళు లేచి ప్రార్థన చేసుకోవాలని అనుకుంటా ఉన్నప్పుడు లేలా. ఆ రోజు మాకందరికి అనుమానం వచ్చింది. ఏంది 4 గంటలకు లేసే వాళ్ళు ఇంకా లేలేదు, ఏం డాడీ లేవట్లేదని చెప్పి లేపుతుంటే మనిషి ప్రాణంతో లేడు. అప్పుడు కూడా అనుకున్నా, అరే మా నాన్నమ్మలాగా చనిపోవాలనుకున్నాడు, అదే దేవుడు మా డాడీకి ఇచ్చాడేమో అని అనుకున్నా. ఆ రోజు ఆ దినం నుంచి మా తమ్ముడికి నాకు తండ్రిని కోల్పోతూ వచ్చాం. ఎందుకంటే మమ్మల్ని మంచిగా పెంచుకున్నాడు. అన్యజనంలో కూడా మేము దేవుని బిడ్డలంగా ఎలాగో మెలగాలో దేవుడు మమ్మల్ని అట్లా వాళ్ళ మధ్య కూడా వారికి మాదిరికరంగా ఉండాలని వాళ్ళలో మమ్మల్ని కూడా ఒక వేరుగా చూడకుండా, ఒక కులానికి మతానికి వేరుగా చూడకుండా మేము కూడా ఘనత కలిగి ఉండాలని ఎంతో ఆశపడతా వచ్చాడు. ఆ దినము ప్రభు మహిళలను చేర్చబడతా తర్వాత మా తమ్ముడు నేను ఓర్చుకోలేకపోయినాం. అరే ఏంది దేవుడు ఇలా చేశాడు మా జీవితానికి, దేవునికి ఉద్దేశం ఏంది అసలు, అంటే దేవుని నమ్ముకుంటే మాకు ఇలా జరుగుతుందా అని మేము అనుకుంటా ఉన్నప్పుడు నిజంగా అప్పుడు నేను ఇంటర్ అయిపోయింది, ఇంటర్ ఎగ్జామ్స్ రాసేస్తున్నాను. ఇలా జరిగినాక ఇంకా హాలిడేస్లో మార్చి ఏప్రిల్ మే ఈ హాలిడేస్లో ఉంటున్నాం. అట్లాంటప్పుడు ప్రభు ఇలా చేశాడని చెప్పి ఇలా ఉన్నప్పుడు సరే డాడీ వాగ్దానం తీసుకున్నాం. మా డాడీది కొంచెం పెద్ద బైబిల్, ఇంత పెద్ద బైబిల్ ఉంటుంది, దానిలో వాగ్దానం చేస్తే నువ్వు నీ పితరుల యొద్దకు చేర్చబడదు అనే వాగ్దానం చేసి షాక్ అయ్యా. ఓహో ప్రభు ముందే. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు కూడా దేవుని వాగ్దానం ఎప్పుడూ విడిచిపెట్టను. ఏదో ఒక రకంగా ప్రభు వాగ్దానం ముందు పట్టించుకోలే, కానీ దేవుడు ప్రణాళిక ఏంటో తెలుసు. ఆయన ఇచ్చే వాగ్దానాలు ఎప్పుడు కూడా అసత్యమైనవి కావు, సత్యమైనవి అని చెప్పి దేవుడు తన వాగ్దానం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. తన పరిశుద్ధాలు దేవుడు తండ్రి లేని వానికి తండ్రి అన్నాడు కదా, అంటే నా తండ్రి లేడంటే ఇంకా నాకు ప్రభువే తండ్రి అని ఆ దినాన్ని తీర్మానం చేసుకుంటా వచ్చా. అరే ఆ రోజు ప్రభు రక్షణ ద్వారా నన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. తండ్రి లేడు. 6 నెలల వరకు మా ఇంట్లో మా బంధుమిత్రులు కానీ ఎవరు స్నేహితులు కానీ మమ్మల్ని వచ్చి తొంగి ఎవ్వరు చూడాల. రక్షణ పొందిన బిడ్డలు, రక్షణ పొందిన సంఘము మమ్మల్ని ఆదరిస్తూ వచ్చింది. ఇంకా దేవుని ఆదరణ ప్రభు కుటుంబం మా పట్ల ఎంతో ప్రణాళిక కలిగి ఉంది కనుక దేవుడు అలాగ నడిపిస్తూ వచ్చాడు. సరే అయిపోయింది. మా నాన్న ఒక ఏపీఎస్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ మెకానికల్ కనుక అక్కడ ఆఫీసర్లు అందరూ వచ్చి మా ఇంట్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఈ సంవత్సరంలో ఇక్కడ డ్యూటీలు చేసే వాళ్ళకి ఈ సంవత్సరంలో మరణిస్తే కనుక ఈ సంవత్సరం నుంచి ఉద్యోగాలు ఇవ్వడానికి లేదంట. సరే ఇప్పుడు ఎలా చేద్దామని చెప్పి ప్రార్థన చేసుకుందాం. మనం ఏం చేయదలుచుకుంది ఏం లేదు, దాన్ని మనం ప్రార్థన తప్ప మనకి ఏది పోషలేదని చెప్పి అట్లా ఉన్నప్పుడు ప్రభువు మాతో మాట్లాడుతూ వచ్చాడు. అట్లాగే నేను ఆ సంవత్సరంలోనే ఇంకా జూన్ జూలైలో కూడా MLT జాయిన్ కాగలడానికి ప్రభు కృప చూపిస్తూ వచ్చాడు. MLT మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కాగలడానికి ప్రభు కృప చూపిస్తూ వచ్చాడు. అట్లున్నప్పుడు ఇద్దరికి నేను ఒక 2 సంవత్సరాల దాకా చదువుతూ వచ్చిన, అలాగే ప్రార్థనలో ఉంటున్నప్పుడు అరే మా బంధువులు మాకు దరి చేరలేదే, ఇప్పుడు మేము ఇట్లా ఉన్నాం కదా, ఎలా చేయాలి ఏం చేయాలనుకుంటున్నప్పుడు దేవుడు తన ఉద్దేశం ప్రకారంగా గొప్ప అద్భుతంగా ఇద్దరికి ఒకేసారి గవర్నమెంట్ ఉద్యోగాలు దేవుడు నడిపిస్తూ వచ్చాడు. మా తమ్ముడికి మా డాడీ ఉద్యోగం వచ్చింది, నాకేమో గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్గా దేవుడు నాకు చదువుతుండగానే 1 ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో నేను ఎగ్జామ్స్ రాశాను, తిరిగి అప్లై చేసుకున్నాను. అప్లై వచ్చింది కదా అని చెప్పి గబగబా అప్లై చేసుకుంటే తిరిగి జూన్ 6వ తారీఖునే కరెక్ట్గా మాకు ఇద్దరికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. నాకు కాంట్రాక్ట్లో వచ్చింది, తమ్ముడికేమో డాడీ సెక్షన్లోకి వచ్చేసింది. దేవుని కృపను బట్టి ఆ ఉద్యోగ బాధ్యతలు ఆ యొక్క ఉద్యోగ పనుల్లో వెళ్ళిపోతూ వచ్చాడు. ప్రభు ఆ దినంలో నన్ను సంధిస్తూ వచ్చిన కార్యం ఏంటంటే తన పరిశుద్ధాలయం ముందు దేవుడు తండ్రి లేని వానికి తండ్రి, ఆ తండ్రే నన్ను నడిపిస్తూ వచ్చాడు, నా రక్షణానికి ద్వారం తెరుస్తూ వచ్చాడు. నా మారు మనసు యొక్క వాగ్దానం కూడా ప్రభు ప్రతిదీ అప్పటి నుంచి ప్రతిదీ నేను వాగ్దానపూర్వకంగా నమ్ముతూ వచ్చాను. అలాగే ఎప్పుడు నేను యూత్ మీటింగ్స్ కానీ అలాగే VBSలకు కానీ అటెండ్ అవుతూ వచ్చాను. నెల్లూరు కర్మేల్ ప్రార్థనా మందిరంలో ప్రతి సంవత్సరం VBSలకి అయితేనేమి ఇంత చిన్నపిల్లప్పటి నుంచి మా మేనత్త మేనమామ ఆ సంఘానికి వెళ్ళేవాళ్ళు కనుక
ఆ యొక్క VBSలకి బాగా అటెండ్ అయ్యేదాన్ని. అలాగే ప్రభు కృప చూపిస్తూ వచ్చాడు. అలా రక్షణ ద్వారా, మారు మనసు ద్వారా ప్రభు నడిపించి ఎక్కువగా నేను నా సంవత్సరం ఆ యొక్క మా తండ్రి చనిపోయిన కాలము కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం వచ్చింది. కానీ ఆ సంవత్సరం నుంచి ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానాలు యెషయా గ్రంథంలో ఒక 9 ఏళ్ల నుంచి యెషయా గ్రంథంలోంచి ప్రభు నాకు సహాయం చూస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం కూడా ప్రభువా ఈ సంవత్సరమైనా నాకు కీర్తనల్లో ఏదో ఒక గ్రంథంలో ఇయ్యాను అనుకుంటే యెషయా గ్రంథం 41వ అధ్యాయము కనీసం ఈ అధ్యాయంలో 5 సార్లు వచ్చింది నాకు ఈ వాగ్దానం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 15వ వచనం. ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించున్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టివలే చేయుదువు. తర్వాత లాస్ట్ ఇయర్ నువ్వు దేవునితో చేసుకున్న మనవి నీకు దయచేయనుగా కానీ హన్నాకి ఇచ్చిన వాగ్దానం దేవుడు ఇచ్చాడు. ఇంకా ఫస్ట్ నుంచి చూసుకుంటే ఆ సంవత్సరం నుంచి నా తండ్రి ఏదైతే దేవుని మహిమలోకి వెళ్తా వచ్చాడో ఆ దినం నుంచి ప్రభు ఈ దినం వరకు కూడా యెషయా గ్రంథం ఈ అధ్యాయంలో 5 సార్లు. తర్వాత నీవు యెహోవాని బట్టి సంతోషించదువు, ఈ యొక్క వాగ్దానం 16వ వచనంలో ఉంది. తర్వాత నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడి అన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును. అలా ఆ వాగ్దానం వచ్చింది. తర్వాత 41వ అధ్యాయంలో 1వ వచనంలో 3వ లైన్, వారు నా సన్నదికి వచ్చి మాటలాడవాడను, వ్యాజ్యం తీర్చుకున్నట్టుకు మనం కూడుకొందాము రండి. అట్లా ప్రభువు ఈ యొక్క అధ్యాయంలో ఎంతో నాకు ఎందుకు ప్రభు యెషయా గ్రంథంలో ఇస్తున్నావు, ప్రభు సేవ కొరకై నన్ను సిద్ధపరుస్తున్నావా లేదా అని ఆ దినంలో తీర్మానం చేసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు తర్వాత ప్రభు పరిచర్య దేవుని మందిరంలో నాకు అనుగ్రహించటకు ఒక తలంపు కలిగిన దైవ సేవకులు ఆ తలంపుతో కూడా ప్రార్థన చేసుకుంటూ వచ్చా. మొదట చెప్పుల స్టాండ్ తొడవడం, బాత్రూమ్లు కడగడం. ఏంది చెప్పుల స్టాండ్ తొడవడం, బాత్రూమ్, ఈ 2 పరిచయాలు నాకు మొట్టమొదట తెలిసిన పరిచర్య. అలాగున్నప్పుడు దేవుడు నమ్మకంగా ఒకే ఒక బాత్రూమ్ ఉండేది, చిన్న సంఘం కాబట్టి అక్కడ బాత్రూమ్ కడగడం, సాపలేయడం, అలాగే చిమ్మడం అలాగున్నప్పుడు చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నమ్మకంగా పరిచర్యని దేవుడు వృద్ధిలోకి తీసుకొస్తాడు. ముందు నమ్మకత్వాన్ని చూస్తాడన్నట్లుగా ప్రభు దేవుని సన్నిధిలో పెరగడానికి ఎదగడానికి ప్రతిదీ నేను దేవుని సన్నిధిలోనే నేర్చుకున్నా. ఇంట్లో ఏది నేర్చుకోవాలా, దేవుని సన్నిధిలోనే వంట పరిచర్య నేర్చుకున్నా, దేవుని సన్నిధిలోనే ఉడ్చడం నేర్చుకున్నా, కడగడం నేర్చుకున్నా, బాత్రూమ్లు కడగడం నేర్చుకున్నా, అన్నీ దేవుని సన్నిధిలోనే. షారోన్ ప్రార్థనా మందిరం స్థానిక సంఘము అక్కడ దైవ సేవకులు అన్నవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ప్రతిదీ దేవుని మందిరంలో ఇంట్లో ఎప్పుడూ నేర్చుకోవాలి. నేను దేవుని సన్నిధిలో ప్రభు అలాగ నేర్పించడానికి కృప చూపిస్తూ వచ్చాడు. మొట్టమొదట బాత్రూమ్లు కడగడానికి ప్రభు అనుమతిస్తూ వచ్చాడు. అలాగే తిరిగి 2007లో 2009లో కూడా మందిరం అక్కడ ప్రారంభం చిన్నగా కట్టుకుంటూ వచ్చారు. పునాది మొదలుకొని ఇది మనం కట్టలేమేమో అని చెప్పి తిరిగి 2017లో అది రివోపెన్ అయితే వచ్చింది, అంటే డెడికేషన్ జరుగుతూ వచ్చింది. ఆ దినం నుంచి కూడా జూన్ 6, 7, 8 తారీఖులు ఎంతో మంచిగా చాలా మీటింగ్స్ మంచిగా జరుగుతూ ఉండేవి. రాయలసీమ నుంచి ఆ యొక్క ప్రాంతాల నుంచి దైవ సేవకులు వచ్చి మీటింగ్స్ పెట్టడం ద్వారా ఆశీర్వాదకంగా ఎంతో బలపరచబడుతూ వచ్చా. అక్కడే బాప్తిసం తీసుకోవడానికి కూడా దేవుడు కృప చూపిస్తూ వచ్చినాడు. దేవుడు నా బాప్తిసానికి ఇచ్చిన వాగ్దానము అపోస్తల కార్యాలు 1:8 ప్రకారం నాతో మాట్లాడాడు. అలా దైవ సేవకులతో 2-3 వచనాల ద్వారా కూడా మాట్లాడాడు. అలాగా ప్రభు కృప చూపిస్తూ వచ్చాడు. సరే అలాగ జరుగుతూ ఉన్నప్పుడు నా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నా అధికారులు నాకు ఆదివారం హాలిడే ఇవ్వనని చెప్పారు. హాలిడే ఇవ్వము మీకు, లేకపోతే కట్ అవుతుంది నీ జీతం అని చెప్పి అంటా వస్తున్నప్పుడు అరే ప్రభువా ఎట్లా నీ సన్నిధి నేను పోగొట్టుకోకూడదు, కట్ అయితే అయిందిలే ఏం కాదని చెప్పి ఆదివారం ఎవరు వచ్చినా సరే నేనే నా అటెండెన్స్కి ఆబ్సెంట్ వేసుకొని తిరిగి దేవుని మందిరానికి అటెండ్ అవుతా వచ్చా. దేవుని మందిరానికి అటెండ్ అవుతా వచ్చినప్పుడు తిరిగి సంవత్సరం కల్లా ప్రభు సండే స్కూల్ తీసుకోమని చెప్పి అన్న ప్రార్థనాపూర్వకంగా నాకు చెప్పినప్పుడు నేను కూడా ప్రార్థన చేసుకుంటా వచ్చి
బిడ్డలకి 2-3 ఒక 10 మంది బిడ్డలకి ప్రభు సండే స్కూల్ తీసుకోవడానికి కృప చూపిస్తూ వచ్చాడు. ఆ దినం నుంచి కూడా ప్రభు ప్రతి విషయంలో దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలని తీర్మానం చేసుకుంటూ వచ్చా. సరే, యవ్వన కాలం రానే వచ్చింది కదా, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారంటారు కదా, నిజమే కదా అని చెప్పి నేను కూడా తొట్టిల్లడం స్టార్ట్ అయ్యా. ఏమని, ఎలాగ తొట్టిల్లుతూ వచ్చా, దేవుని సంఘానికి వెళ్ళకపోవడమే తొట్టిలిట. ఎందుకు, నాకు ఉద్యోగం వచ్చింది కదా, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు కదా, దేవుని సన్నిధికి దూరం అయిపోతా వచ్చా. ఒకరోజు ఎవరు ఆఫీసర్లు వస్తున్నారని నా డ్యూటీకి రావాలని చెప్తే సండే అటు వెళ్ళిపోయినా. అరే, దేవుని సన్నిధికి ఒక వారము మిస్ అవుతున్నానంటే ఇంకా వెంబడి ఏమవుతూ ఉంటుంది, దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటాం. శత్రువు అట్లా ద్వారం తెరుచుకుంటూ వచ్చేస్తాడు లోపలికి మన జీవితంలోకి. దేవుని సన్నిధిలో పోగొట్టుకుంటా ఉన్నప్పుడు తిరిగి నేను కొన్ని నిందలు అంటే దేవుని మందిరానికి రాకపోతే ఈ పిల్ల బయట ఎక్కడో తిరుగుతుంది, వస్తాయి కదా, ఈ పిల్ల మందిరానికి రావట్లేదు, చక్కగా వచ్చే పిల్ల, సండే స్కూల్లో మొట్టమొదటి ప్రైజ్ వచ్చే పిల్ల, అట్లా ఉన్న ఈ పాప యవ్వన కాలంలో ఏం చేస్తూ వచ్చింది, బయట తిరుగుతుందిలే, ఉద్యోగం వచ్చిందనే గర్వం వచ్చేసింది, అందుకని దేవుని సన్నిధిని పోగొట్టుకుంటుందని చెప్పి ఎంతోమంది నా ముందే అవమానపరిచిన వాళ్ళు లేకపోలేదు. తండ్రి పైన కానీ వీళ్ళకు బుద్ధి రాలేదు అని చెప్పి నా ముందు అవమానపరిచిన వాళ్ళు లేకపోలేదు. ఆయన కూడా ప్రభు కృప చూపిస్తూ వచ్చాడు. ఎక్కడ జారిపోయానో, ఎక్కడ పడిపోయానో అక్కడే ప్రభు నిలబెడతా వచ్చాడు. తిరిగి సరే, ఇంకా నాకు వివాహం చేయాలని మా యొక్క తల్లి ప్రార్థన కూడా మాకు ఎంతో మమ్మల్ని ఆత్మీయమైన స్థితికి వృద్ధి పొందించాలంటే తల్లి యొక్క ప్రార్థనా జీవితం. మా తల్లి అన్య కుటుంబంలోంచి వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఆ కుటుంబం అంతా అన్యులు. మా తల్లిగారంటే ఒకప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు మీటింగ్స్ కొరకే ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఆ మీటింగ్స్లో కూర్చొని రక్షణ పొందింది. ఆమె క్రైస్తవులు చేసుకోవాలని అప్పుడే తీర్మానం చేసుకుందంట మా తల్లిగారు. అలాగున్నప్పుడు ఆమె ఒక్కటే తిరిగి మారుమనసు కూడా పొందలేదు, రక్షణ పొందలేదు. క్రైస్తవ కుటుంబంలో చేసుకోవాలని తీర్మానం చేసుకొని మా కుటుంబంలోనికి వచ్చి నిజంగా ఆమె ప్రార్థన ద్వారా మా అమ్మమ్మ, మా తాతయ్య, మా మావయ్య ముగ్గురు మావయ్యలు, ఒక మావయ్య ఆంధ్ర బ్యాంక్ మేనేజరు, తర్వాత 2వ మావయ్య ఇంజనీరు, 3వ మావయ్య అకౌంటెంట్, వీళ్ళు ముగ్గురు రక్షణ లేదు, మారుమనసు లేదు. ఇంత పెద్ద బొట్లు పెట్టి డ్యూటీలకు వెళ్తా వచ్చేవాళ్ళు మా కళ్ళ ముందు. అట్లా ఉన్న వారి జీవితాన్ని దేవుడు అద్భుత రీతిగా ఎలాగూ మార్చాడో నాకు ఈరోజు అగమ్య గోచరం కదా. మొదటి కొరింథీ 2వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన చేసే గొప్ప కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కానేరవంట. అలాంటి గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగి వస్తాయి. వాళ్ళు మారుతారని నా జీవితంలో నేను ఎప్పుడూ అనుకోలే. అందులో 2వ మావయ్య 3వ మావయ్య మారుతారనుకున్నా కానీ పెద్ద మావయ్య వేస్తే అసలు ఎంత మొండోడంటే మేము వెళ్ళినప్పుడల్లా మా ముందు కూర్చొని పెద్దగా పూజలు చేయడం, పెద్దగా అక్కడ ఇంటి చుట్టూరు ఆ యొక్క పసుపు నీళ్ళు చల్లడం, కుంకాలు పెట్టడం, ఇలా చేస్తూ ఉండేవాడు. ఎంతో భయంకరంగా విగ్రహారాధన. మేము పోయినప్పుడు ఇంకా పూజలు ఎక్కువయ్యాయి వారి ఇంట్లో. అరే సెలవు కదా, ఒక దినం పోతే నేను పోతా ఉంటే అలా చేస్తా. అట్లాంటి ఆయన ప్రభు ఎలాగంటే తిరిగి తీసుకొచ్చి తిరిగి ఆయన పాస్ చేస్తాడన్నట్లుగా ప్రభు ఆయనకు జీవితంలో కూడా కొన్ని ఆటంకాలు రావడం ద్వారా తిరిగి ఆయన దేవుణ్ణి నమ్ముకోవడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. నిజంగా మా అమ్మ రాత్రిపూట పనుకునేటప్పుడు ఒక ప్రార్థన చేస్తూ ఉండేది, అయ్యా మా అన్నల్ని రక్షించుకో, మా తమ్ముల్ని రక్షించుకో, వాళ్ళని మార్గం ఎన్నుకోవాలా, నిన్ను ఎరగాల, నువ్వు పాపక్షమాపణ ఇచ్చే దేవుడు అని చెప్పి ఈ ఒక్క మాట ఆమెకు వచ్చింది. అదే ప్రార్థన చేసుకుంది. దేవుడు ఆ రీతిగా పోయిన సంవత్సరమే నేను దేవుణ్ణి నమ్ముకున్నానమ్మా అని మా మావయ్య ఫోన్ చేస్తూ వచ్చాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇన్ని సంవత్సరాలు మారలేదు. నిజంగా ఒక ప్రార్థన దేవుడు ఎన్ని జీవితాలనైనా మారుస్తాడన్నట్లుగా ఒక ఆత్మ కొరకు ఆమె జీవితకాలం అంతా ప్రార్థన ఒకటే, మా పెద్దన్న మారాలా, ఆయన మారి దేవుని దగ్గరికి రావాలా అని చెప్పి ఆ ప్రార్థన నిజంగా ఒక ఆత్మను రక్షించిందన్నట్లుగా దేవుడు అట్లా సిద్ధపరుస్తూ వచ్చాడు. సరే, నా వివాహం కొరకే అందరు చూస్తున్నారు, తండ్రి లేని పిల్ల త్వరగా వివాహం చేస్తే బాగుంటుంది, సండే స్కూల్ తీసుకుంటుంది కదా, ఎవరైనా మంచి ఉద్యోగం చేసుకుంటుంది, ఉద్యోగస్తులు చేసుకుంటేనే. కానీ అందరూ బయట సహవాసం, బాప్టిస్ట్ వాళ్ళు అట్లా లూథర్ అట్లా ఇలాంటి సహవాసం వస్తూ ఉన్నారు. ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటూ వచ్చా, ప్రభువా ఎలాగ నడిపిస్తాను నా వివాహం కొరకై, ఇది ప్రాముఖ్యమైన ఘట్టం కదా నా జీవితంలో, ఇక్కడి నుంచి నా లైఫ్ ఏమవ్వాలా, యూటర్న్ అవ్వాలా, నా జీవితం మార్చబడాలా. ఆ యూటర్న్ కాకపోతే ఏం చేయాలి, నేను నా జీవితం ఏమైపోద్ది,
ఏ డెసిషన్ తీసుకున్నా నేనే తీసుకోవాలా. ఎట్లా తీసుకోవాలా? అమ్మ నీకు ఇష్టమైతే చేస్తామని అంటారు మా తల్లిదండ్రులు. ఉద్యోగం చేస్తున్నావు, తండ్రి లేని పిల్ల అంటున్నారు, ఇంకా ఎంతకాలం ఇంట్లో ఉంచుకుంటావు ఆడపిల్ల అంటున్నారు, ఇప్పుడు ఎలా చేయాలి ఏం చేయాలన్నప్పుడు అలాగే ప్రార్థన చేసుకుంటా వచ్చా. ప్రభా వివాహ విషయంలో నీ వాగ్దానం ఇస్తేనే తప్ప నేనేం చేయలేను. మా పెద్దనాన్న దైవ సేవకులు కనుక మా యొక్క డాడీ వాళ్ళ అన్నగారు దైవ సేవకులు కనుక దేవరకొండ, చౌటప్పల్లి ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉన్నారు. మా యొక్క కుటుంబంలో కొంత దైవ సేవకులు హెబ్రోన్ సహవాసంలో ఉన్నారు కనుక ఈ యొక్క సహవాసంలోనికి ప్రభు మమ్మల్ని ఆధీనంలోంచి నడిపించి ప్రభు వాడుకుంటూ వచ్చాడు. చౌటపులిక, సాగరి ప్రాంతాల్లో ప్రభు దైవ సేవకుల్ని అలాగున్నప్పుడు పెద్దనాన్న మీ పెద్దవాళ్ళు కనుక మీరే చూస్తూ ఉండండి అని చెప్పినప్పుడు ఒక దైవ సేవకులను కూడా నాకు చూస్తూ వచ్చారు. ఆయన ప్రభు చిత్తం లేదు కనుక నేను తప్పించుకుంటా వచ్చా. ఎందుకంటే నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, ఆయన సేవ చేస్తే నేను తిరిగి సేవకి వెళ్ళిపోవాలేమో అని త్రోసేసుకుంటా వచ్చా. ఎందుకంటే సేవ చేసేవాళ్ళంటే కొంచెం భయం ఎక్కువ దైవ సేవకులన్నా. ఎందుకంటే వాళ్ళు మనం ఈజీగా మాట్లాడేస్తాం కానీ వాళ్ళు అనుభవించే బాధలు ఎప్పుడు కూడా మనం చూడం కనుక మా పెదనాన్న ఉన్నారు కాబట్టి అక్కడ పడే బాధలు ఎలా ఉంటాయి. అందులో ఆంధ్ర కన్నా తెలంగాణలో దైవ సేవకులు ఎలా హింసిస్తారు కదా, కనీసం వారు రోడ్డు మీదకి వచ్చి సువార్త చెప్పడానికి వీలేని పరిస్థితులు, అలాంటి అనానుకూలమైన వాతావరణం అయినప్పటికీ సహించుకొని వారి దగ్గర సహించుకోవడం అనేది నేర్చుకుంటా. ఒక్కొక్క దైవ సేవకుల ద్వారా ఒక్కొక్క ఆత్మీయమైన జీవితం నేర్చుకుంటా వచ్చా. ప్రభు అట్లు సహవాసంలో కూడా నిలిపి ఉండడానికి సహాయపడుతూ వచ్చాడు. సరే నేను ఎలాగో తండ్రి లేడు కదా, ఇంకా వాళ్ళ దగ్గర పెరగడం నాకెంతో క్షేమము అని చెప్పి మా పెద్దవాళ్ళు కూడా తలంచుకొని దేవుడు అక్కడ మందిరంలో పెరగడానికి కృప చూపిస్తూ వచ్చాడు. దేవుని మందిరంలో అక్కడ వాళ్ళు 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాల దాకా ఉన్నారు. అట్లాగే వారితో నాకు అనుగ్రహించుతూ వచ్చిన సహవాసం ప్రభు నాకు అట్లాంటి కృపనిచ్చాడంటే దేవుని సన్నిధిలో గలపడానికి ఆయన ఒక తీర్మానం కలిగి ఉన్నాడులే అని అప్పుడు గ్రహించలేకపోయాను. కానీ ఇప్పుడు నిజంగా నాకు గ్రాహ్యంకి వస్తే నా ఆలోచనకి ఎప్పుడు కూడా అందదు. అలాంటి పరిస్థితిలో ప్రభు నాకు సహాయపడుతూ వచ్చాడు. అలాగున్నప్పుడు మా 4-5 సంవత్సరాలు గడిచిపోతూ వచ్చింది. లేదు ఈ సంవత్సరం ఎలాగైనా వివాహం చేసేయాల్సిందే, యవ్వన కాలం దాటిపోతూ ఉంది, 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు వచ్చినాయి, ఎలాగైనా వివాహం చేయాలని చెప్పి ఉంటున్నప్పుడు మా యొక్క గ్రామంలో అన్నగారి యొక్క అక్కగారు లాస్ట్ అక్కగారు ఉండేవాళ్ళు. ఆమె ద్వారా అక్క కూడా మందిరంకి వస్తూ ఉండేది. వదినమ్మ మందిరంకి వస్తూ ఉండేది. అరే ఇక్కడ అమ్మాయి ఉంది నాన్న రండి చూసుకొని వెళ్దామని చెప్పి వచ్చినప్పుడు వాళ్ళు రానే వచ్చారు చూసుకున్నారు. అమ్మ మీలాగా చెప్పింది దీనా, అందుకని చూడగలడానికి వచ్చినాము అని చెప్పి వచ్చినప్పుడు చూశారు. అలాగే పెద్దనాన్న వాళ్ళు దైవ సేవకులు కాబట్టి వాళ్ళు కూడా వచ్చి చూసుకొని వెళ్ళిపోయారు. తిరిగి రెస్పాండ్ రావట్లే మాట్లాడుకుంటారులే పెద్దవాళ్ళు అనుకొని మేము వదిలేసాము, వాళ్ళు వదిలేశారు. తిరిగి సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం గడిచిపోయినాక తిరిగి మళ్ళీ అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. దేవుడు కూడా ఆ సంవత్సరం దేవుడు నాకు వాగ్దానం ఇస్తూ వచ్చాడు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చి ఉన్నదని ఆ సంవత్సరం వాగ్దానము, తిరిగి తర్వాత సంవత్సరం వాగ్దానం కూడా యెషయా గ్రంథంలోనే నిన్ను శాశ్వత శోభాతిశయంగాను బహుతరములకు సంతోష కారణంగాను చేసేదను. ఆ రోజు నాకు మావయ్య అనడం కంటే కూడా రాజారావు అంకుల్ అనడం బాగా ఇష్టము. ఎందుకంటే దైవ సేవకులు కాబట్టి మొదటి నుంచి రాజారావు అంకులు నన్ను వచ్చి తర్వాత తిరిగి సంవత్సరం వచ్చి అమ్మ నీ వాగ్దానం ఏంది అని అడుగుతూ వచ్చినప్పుడు అంకుల్ నాకు ఈ వాగ్దానం వచ్చింది, నేను శాశ్వత శోభాతిశయంగాను బహుతరంలోకి సంతోషకారణం చేస్తా అంటే మరి ఇంకేమైతే నీ మా బిడ్డకి సేవలో సహకరిస్తావా అని చెప్పి అన్నాడు. సహకరిస్తాను అంకుల్ అని తలూపేసా. ఆ రోజు ఎలా తలూపేశాను. కానీ తర్వాత ఏంది మళ్ళీ సేవకి వెళ్తారా ఏంది, నాకు మళ్ళీ బాధలు తప్పవు అనుకుంటా భయపడతా వచ్చా. అలాగున్నప్పుడు తిరిగి తర్వాత తిమోతి అంకులు వాళ్ళతో తిమోతి అంకులతో మాట్లాడడం జరిగింది. తిమోతి అంకులు కూడా నమ్మదేను హెబ్రోన్లో వివాహం చేసుకోండి, మీరు హెబ్రోన్లో వివాహం చేస్తాము అని అన్నప్పుడు కొంతమంది బ్యాచెస్ కూడా ఒకేసారి ఒక్కొక్కరు వివాహం చేయరు కానీ అందరితో కలిపి చేస్తామని చెప్పి అని అనుకుంటున్నప్పుడు తిరిగి మళ్ళీ అది కొంచెం అనానుకూలమైన పరిస్థితుల వల్ల కుదరలేకపోతా వచ్చింది. తర్వాత మావయ్య ఏమన్నారంటే నేను సేవ చేస్తాను కదా నంద్యాల ప్రాంతంలో, అక్కడ వివాహం చేస్తాంలే అని చెప్పి అనుకొని ఇంకా దేవుడు సిద్ధపరిచాడు. వివాహం కొరకు మీరు బాగా ప్రార్థన చేసుకోండి, వాగ్దానాలు మాట్లాడితే నాకు చెప్పండి అని చెప్పి తిమోతి అంకులు మాట్లాడుతూ వచ్చినప్పుడు అలాగ
అలాగ ప్రభు సహాయపడుతూ వచ్చాడు. వివాహం దినము ఏప్రిల్ 6, 2019 దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. ఆ దినము నా యొక్క జీవితంలో అమూల్యమైన దినం అని కూడా చెప్పుకోగలను. ఆ రోజు దైవ సేవకులు దైవజనుడు తిమోతి అంకుల్ ద్వారా నా వివాహం జరగబడతా వచ్చింది. అన్నీ కూడా దేవుని ప్రణాళికలో 3 ఎన్నుకున్నా నా వివాహం కొరకే. ప్రభా, సహవాసంలో ఉండే వ్యక్తి కావాలా, ఉద్యోగము లేకపోయినా పర్వాలా, ఎందుకంటే నేను చేసుకుంటున్నాను కదా ఉద్యోగము, కాబట్టి లేకపోయినా పర్వాలేదని చెప్పి ఈ ఆప్షన్ పెట్టుకున్నా. ఎందుకంటే నాకు ఆ ఉద్యోగం ఉందిలే, నేను పోషించుకోవచ్చు అన్నట్టుగా. 3వది, ఎవరైనా సరే దేవుని బిడ్డలైతే చాలా బాగుంటుందని దేవుడు ఈ 3 కూడా అలాగే ద్వారం తెరుస్తూ నా జీవితంలో గొప్ప మేలు చేస్తూ వచ్చాడు. సరే, మా వివాహం అయితే వచ్చింది. తిమోతి అంకుల్ మా వివాహంలో ప్రమాణాలు చేస్తున్నప్పుడు బ్రదర్కి ఒక మాట అన్నాడు. ఏమనంటే, రే భార్యని ప్రేమించరా అని అన్నాడు తిమోతి అంకుల్. అలాగే దేవుడు తన ప్రణాళికను అంకుల్ ద్వారా మా ద్వారా నెరవేరుస్తూ వచ్చాడు. ఎన్నో వాగ్దానాలు ప్రభు నాతో మాట్లాడాడు. అంకుల్తో కూడా చెప్తూ వచ్చా, అంకుల్ ఈ వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు, ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు, నన్ను విమోచన సంగీత నాదంతో నన్ను ఉంచుతాడని ప్రభు నాతో నా ద్వారా మాట్లాడుతూ వచ్చాడని ప్రభుతో అంకుల్తో నేను పంచుకున్నప్పుడు అంకులు సరేనమ్మా మంచిదేనని చెప్పి సరే అయిపోయింది. తిరిగి 10 నెలల తర్వాత ఇద్దరం కలిసి హెబ్రోన్ వెళ్తా వచ్చాం. మేము ట్రైనింగ్లో ఉంటాము, మమ్మల్ని చేర్చుకోండి అని చెప్పి ఒక 2-3 పేజీలు లెటర్ రాసి హెబ్రోన్ వాళ్ళకి ఇస్తా వచ్చాం. హెబ్రోన్ వాళ్ళకి ఇంగ్లీష్లో రాసి ఒక 2-3 లెటర్స్ రాసి హెబ్రోన్లో మమ్మల్ని ట్రైనింగ్ ఉంచుకోండి, తిరిగి మేము సేవకు రావాలనుకుంటున్నామని వస్తే కురియన్ అంకులు తిమోతి అంకులు ఒక 12 మంది రౌండ్గా కూర్చోన్నారు. వాళ్ళకి లెటర్ ఇవ్వగానే ఏమి మీకు తెలుగు రాదా అని అన్నాడు. రాగానే తిరిగి మళ్ళీ ఆ పేపర్స్ 2 తీసుకొచ్చి మళ్ళీ తెలుగులో ఒక 2-3 పేజీ మా వాగ్దానాలు దేవుడు మమ్మల్ని ఎలాగ సిద్ధపరుచుకున్నాడో మాకు ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా దేవుడు వాళ్ళు మళ్ళీ చూసి తిమోతి అంకులు ఇంటికి రండిరా మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి అని చెప్పన్నారు. సరే, మీరు ఇప్పుడైతే పరిస్థితులు బాగాలేవు కనుక హెబ్రోన్లో మిమ్మల్ని ఉంచుకోవడం కుదరదు, ఒక ప్రాంతానికి మిమ్మల్ని పంపించాలనుకుంటున్నాడు, అదే మీకు ట్రైనింగ్ ప్లేస్, అక్కడ మీరు ఎలిజిబుల్ అయితేనే మీకు సంఘాలకు పంపిస్తా, లేకపోతే మీరు తిరిగి ఇంటికి వెళ్ళొచ్చు. ఈ 2 పెట్టారు. ఎలిజిబుల్ అయితేనే తిరిగి సంఘానికి పంపిస్తాం, లేకపోతే తిరిగి మీరు ఇంటికి వెళ్ళొచ్చు. సరే సరే ఆ ప్లేస్ రాయలసీమ ప్రాంతము చిలముకూరు అనే ప్రాంతానికి దేవుడు మమ్మల్ని కృప చూపిస్తూ పంపిస్తూ వచ్చాడు. మాకు తెలీదు, అక్కడ ఉన్న వాళ్ళు తిమోతి అంకుల్కి రిలేటివ్స్, అందులో సంఘం అదంతా కూడా లోపల అరేంజ్మెంట్స్ అంతా పరిచర్య బాగా జరుగుతుంది మంచిగా. మేము కూడా స్పెషల్ మీటింగ్స్ అవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటూ వచ్చారు. ప్రతిరోజు ఒక దినము కాదు, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రశని ఇవన్నీ రోజులు పరిచర్య జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు ఇక్కడ లేకపోయినా ఇతర గ్రామాల్లో ఖచ్చితంగా వెహికల్ వేసుకొని వెళ్ళిపోయి అక్కడ సండే స్కూల్ ప్రారంభించడం, లేదంటే యవనస్తుల గుడికి ప్రారంభించడం, లేదా స్పెషల్ మీటింగ్స్ పెట్టడం, ఇలాగా దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. కరెక్ట్గా 6 నెలలకు మాకు ఫోన్ వచ్చింది, తిరిగి మీరు హెబ్రోన్కి రండి, మిమ్మల్ని కొన్ని దినాలు సంఘానికి పంపించారని అనుకుంటున్నామంటే తిరిగి మేము ఇంటికి వెళ్ళిపోతాంలే అని అనుకున్నాం. ఆ పరిస్థితులను చూసి చాలా కఠినంగా ఉంటాయి. రాయలసీమ ఈ ప్రాంతంలో కూడా సేవ చేయాలంటే చాలా చాలా కష్టం. అట్లాంటి ప్రాంతంలో ఉన్నప్పుడు తిరిగి మేము సరే బాపట్లో ఒక 2 నెలలు ఉండి తిరిగి రండి అని చెప్పి మళ్ళీ ఫోన్ చేశారు. బాపట్లో తిరిగి ఫస్ట్ లాక్డౌన్ పడుతున్నప్పుడు మేమేం చేస్తామంటే ఇద్దరం కలిసి, అన్నకి బండి ఉండేది పల్సర్ బైక్, దానికి పైన కప్పు తీసేసి బోర ఒకటి కట్టుకొని చుట్టూ గ్రామాలకి ఇద్దరం కలిసి స్వార్థకి వెళ్తా వచ్చేవాళ్ళం. నేను కరపత్రికలు ఉంచడం, ఆయన రికార్డర్ తీసుకొని ఒక పాట పెట్టడం, స్వార్థ చెప్పడం, ఇలా 4-5 గ్రామాలు తిరుగుతా వచ్చాం. మేము క్రైస్తవులు అనుకునే వాళ్ళు కొంతమంది కానుకలు తెచ్చడానికి ఇస్తున్నప్పుడు, అమ్మ మాకొద్దు, మేము స్వార్థ చెప్పడానికి వచ్చామని చెప్పి అక్కడే మోకాళ్ళకి ప్రార్థన చేసి వచ్చేస్తూ ఉండేవాళ్ళవి. అట్లా దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. తిరిగి 3వ నెలలో ఫోన్ చేస్తూ వచ్చారు గురియన్ అంకులు, తిమోతి అంకులు, రండి మిమ్మల్ని సంఘానికి పంపిస్తా అంటే మొట్టమొదట మేము వెళ్ళి హెబ్రోన్ ఒక 20 మంది అట్లాగే రౌండ్గా కూర్చోన్నప్పుడు, మోకాళ్ళు వేసుకున్నప్పుడు మీరు కృష్ణా జిల్లా వెళ్తారా అని చెప్పి అన్నారు. అంకుల్ ఏదైనా పర్లేదు, మీరు ఎక్కడ పంపిస్తున్నా పోతామని చెప్పినప్పుడు సరే గుంటూరుకు పంపిస్తాము, గుంటూరులో సోన్పాల్ అంకుల్ ఉన్నారు, అక్కడికి వెళ్ళండి అని చెప్పి, అంకుల్ మీకు ఏదో ఒక బ్రాంచ్ ఇస్తారులే వెళ్ళండి అని చెప్పి పంపిస్తూ వచ్చారు. ఆ రాత్రి తిరిగి బయలుదేరి గుంటూరులో కరెక్ట్గా 12:30కి 1 గంటకి మేము దిగుతా వచ్చాం. సియోనికి వెళ్ళిపోయాం, అక్కడే కూర్చున్నాం. ఇక్కడ అక్క వాళ్ళ ఒక సంఘము బట్టిప్రోలు, ఇక్కడికి వెళ్ళండి,
ఇంకా తిరిగి అక్కడి నుంచి వచ్చారు కనుక తిరిగి బట్టి ప్రోలండి కొన్ని దినాలు సామాన్లు కూడా వద్దులే అనుకొని అంకుల్ అలాగా కొన్ని దినాలు పరిచర్య కన్నట్లు పంపిస్తూ వచ్చారు. సరే వెళ్తూ వచ్చాము. అటు బాపట్లో కూడా సువార్త పరిచర్యలు అన్నకు సహకారంగా అన్న వెళ్తూ వచ్చారు. అట్లా ఉన్నప్పుడు కొన్ని ఒడిదుడుకుల వల్ల అక్కడ కూడా బట్టిప్రోలో కూడా సువార్త మంచిగా జరుగుతూ వచ్చింది. ప్రతి ఆదివారం సువార్తగా అక్క వాళ్ళ దగ్గర అక్క వాళ్ళతో ఆదినం నుంచే మాకు దేవుడిచ్చిన సహవాసము సన్నిధి మేము ఎప్పుడు కనిపించినప్పుడు అక్క వాళ్ళు పలకరించడం బాపట్లో కానీ ఆ ప్రాంతాల్లో చాలా సంతోషం అనిపిస్తూ ఉండేది. అలాగా దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. సరే బట్టిప్రోలు అయిపోయింది. ఇంకా తిరిగి మామయ్య వృద్ధాప్య దశకు వచ్చేసాడు. ఇప్పుడు ఎట్లా నాన్న పడకబడుతున్నాడంట అని హెబ్రోన్ నుంచి ఫోన్ వచ్చింది. మామయ్య పడకబట్టాడు. నిన్న ఒక వారం క్రితము ఒక 2 వారాల క్రితము ఏదో ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చాడు. తిరిగి అక్కడి నుంచి లెగవట్లేదు, మంచంలోనే ఉంటున్నాడు అని మాకు ఫోన్ రాగానే తిరిగి మేము హెబ్రోన్ వెళ్ళిపోతూ వచ్చాం. అప్పటికి మేము సోన్పాల్ అంకుల్తో అంకుల్ వారం వచ్చి ఇట్లా పరిచయం చేసుకుంటాము. అలా అంటే లేదు ముందు మీరు నాన్నని చూసుకోండి, తర్వాత దేవుడిని కలవండి, ఎలాగైనా దేవుడు సహాయపడతాడులే అని చెప్తా వచ్చారు. అలాగున్నప్పుడు మావయ్య కరెక్ట్గా మూడు నెలలు మంచంలో దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. అలాగా మా దైవ సేవకులు పరిచర్య చేయడానికి ప్రభు నన్ను కూడా వాడుకుని నేను మామయ్యలాగా ఎప్పుడూ చూడలా ఒక దైవ సేవకులుగానే చూస్తూ వచ్చాను. ఆయనకు పరిచర్య చేసుకోవడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడని అనుకుంటా. నాకే కాదు మా వదినమ్మ వాళ్ళు కానీ అందరూ నన్ను సేవలో బలపరచబడడానికి నాకే తెలియదు ప్రభా. చిన్న బిడ్డని నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ముఖ్యంగా మా 2వ వదినమ్మ గ్రేస్ వదినమ్మ నాకు ఎంతో ఆత్మీయంగా కుటుంబంగా దేవుడు ఎవరినైనా సాధనాలుగా వాడుకుంటారన్నట్లుగా లేకపోతే నేను నా శరీర తంపులతో నేను ఏమైనా ఈ విధానంలో ఉండేదాన్నేమో అన్నీ ఆ వదినమ్మతోటి ప్రభు నాకు ఇచ్చిన సహవాసము సన్నిధి అన్నీ నాకు నేర్పిస్తూ వచ్చింది. అట్లా కాదు ఇలాగ చేయి, ఇలాగ ప్రార్థన చేసుకో, దేవుడి దగ్గర ఎప్పుడు మొరపెడతా ఉండు, కన్నీరు గార్చు, ప్రభుని కన్నీరు వింటాడు, ఎప్పుడు ఆయన వ్యర్థంగా పోగొట్టుకోవాక సమయాన్ని వృధా చేసుకోవాక అని చెప్పి ప్రభు నన్ను అట్లా వాగ్దానం ద్వారా దేవుడు అట్లా వదినం ద్వారా కూడా నన్ను బలపరుస్తూ వచ్చాడు. అలాగే కరెక్ట్గా మార్చి 12వ తారీఖున మా నాన్నగారు ఎప్పుడైతే మార్చి 12 ప్రభు మహిమలోకి వెళ్తూ వచ్చారో తిరిగి 8 సంవత్సరాలకి మార్చి 12వ తారీఖున మావయ్య కూడా మహిమలోకి చేర్చబడుతూ వచ్చారు. ఈ 2 దినాలు వీళ్ళిద్దరు వేరే శరీర సంబంధమైన తల్లిదండ్రులు మామగారులైనా దేవుడు ఆత్మ సంబంధంగా అటు తండ్రిని కోల్పోతూ వచ్చాము, నా తండ్రిని నేను కోల్పోతూ వచ్చా. అయ్యా ఆత్మీయమైన తండ్రి నువ్వే మా ఇద్దరికని ఆ రోజు మోకాళ్ళు వేసుకొని హెబ్రోన్లో ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు నెమ్మదిచ్చి అక్కడ కొద్దిగా ఒక 6 నెలలు ఉండడానికి కృప చూపిస్తూ వచ్చాడు. సరే ఇంకా సియోన్కి వచ్చి కలుద్దాము అనుకున్నప్పుడు హెబ్రోన్ వాళ్ళు లేదు వెంగళాయపాలెం వండి అని వెంగళాయపాలెం వచ్చారు. అక్కడ పోయి కొన్ని దినాలు సేవ చేయండి అన్నప్పుడు అక్కడ కూడా 6 నెలలు గడిచిపోయినాయి. 6 నెలలు గడిచిపోయి కొంచెం గందరగాల్లో ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు హెబ్రోన్ నుంచి కాల్ చేసి మన భార్య సిపోరా ఆంటీ ఫోన్ చేసి మీరు అక్కడ మిర్యాలగూడలో దైవ సేవకులు మహిమలోనికి చేర్చబడ్డాడు, మీరు రావాలి, మీరు ఇక్కడ సేవ చేయాలి, మీరు ఇక్కడ యవనస్తులు కనుక మీరు సువార్త చేయగలరు కనుక అందులో తెలంగాణలో సువార్తకి ద్వారం లేదు. అలాంటప్పుడు ప్రభు అలాగ నడిపిస్తూ వచ్చాడు. ప్రతిదినం ఎప్పుడు కూడా బ్రదరు సువార్త విషయంలో ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలే. నాకు తెలిసి దేవుడానికి సువార్త వరం ఇచ్చాడేమో అని అనుకుంటా అప్పుడప్పుడు నేను. ఏదైనా ఇది కావచ్చు కానీ సువార్త మటుకు ఎప్పుడు విడిచిపెట్టలే. యవనస్తులు వాళ్ళు ఖచ్చితంగా సువార్తకి రావాలని చెప్పి బలపరుస్తూ ఉండేవాడు. అక్కడ యవనస్తులు కూడిక ప్రతిదినం శుక్రవారం సిస్టర్స్ మీటింగు అక్కడ. అలాగే చనిపోయిన దైవ సేవకులు భార్య పిల్లలు ఉండేవాళ్ళు, కింద మేము ఉండేవాళ్ళమి. అక్కడ దేవుడు కొన్ని దినాలు గడపడానికి యోగ్యత ఇచ్చినాడు. తిరిగి ఆ కుటుంబం 2 కుటుంబాలు పోషించబడాలంటే చాలా కష్టం సంఘంలో. అందులో అక్క పిల్లలు ఉన్నారు కనుక ఎలా చేయాలి ఏం చేయాలని అనుకుంటున్నప్పుడు ఇంక లేదు ట్రాన్స్ఫర్ చేసేయండి, 2 కుటుంబాలు ఉన్నాళ్ళు కూడా పోషణ ఎక్కువైపోతుంది, పిల్లలు స్కూల్లోకి వెళ్తున్నారు, ఇప్పుడు ఎలాగ చేయాలని చెప్పి అన్నప్పుడు తిరిగి నల్గొండకు పంపిస్తూ వచ్చాడు. నల్గొండలో కొద్ది దినాలే అందరూ అనుకుంటున్నారు దైవ సేవకులు జోసఫ్ ఎక్కడ ఉండడులే, స్థిరంగా లేడులే, ఎక్కడికక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు అని అనుకుంటా. కానీ హెబ్రోన్ వాళ్ళు మాకు ఒకటే చెప్పారు, మీరు యవనస్తులు ఎక్కడికైనా తిరిగి పరిచయం చేయగలరు, కానీ మేము హెబ్రోన్ లెటర్ ఇవ్వకపోతే మేము ఎక్కడికి వెళ్ళలేం కదా, మమ్మల్ని ఎవరు చేర్చుకోరు కదా సంఘంలో. అది ఎవరు గ్రహించలేకపోయారు.
అరే హెబ్రోన్లలో లెటర్ ఇస్తున్నారు, మేము సంఘంలోకి పోయి ఆ లెటర్ అప్పగిస్తున్నాము, కానీ ఇన్ని లెటర్స్లు మాకు ఇప్పుడే చిన్నతనంలో ఇన్ని లెటర్స్ మాకు ఎట్లా వచ్చాయి అని మేమే మా మనసులో నవ్వుకొని సర్లే పెద్దవాళ్ళక ఏదైనా దీవెనలుగా మార్చబడతాయి అన్నట్లుగా ప్రభు కృప చూపిస్తూ వచ్చాడు. తిరిగి అక్కడ పరిస్థితులు సంఘము కొంత బలహీనపడతా వచ్చింది. అక్కడ బ్రదర్స్ కూడా తిరిగి గెరిజింకి వెళ్ళిపోతూ వచ్చారు. అలా ఉన్నప్పుడు తిరిగి అరే ఇక్కడ పరిచర్ల సువార్త లేదు, ముందు ముఖ్యంగా తెలంగాణలో సువార్త లేదు, మనకు ఎక్కడైనా సువార్త ఉండాలని చెప్పి తిరిగి సియోన్ కలిసినప్పుడు అన్న వాళ్ళు ప్రార్థన చేసి ఫస్ట్ ఒప్పుకోకుండా అయినా తిరిగి 2 నెలలు ప్రార్థన చేసుకున్నాం. తిరిగి దేవుడు కొండూరు పంపించడానికి కృప చూపిస్తూ వచ్చాడు. దేవుడు మా పరిచర్య కొరకు కూడా, అలాగే అన్న కొరకు, మా కుటుంబం కొరకు, ఇంకా రాజారాంకుల కుటుంబం అంటే మీ అందరికీ పరిచయమే. వారంతా పెద్ద సంతానము, వారందరి కుమారులు కుమార్తెలు అందరి కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా మా కొరకు, అన్న కొరకు కొండూరులో సేవ చేస్తున్నాము. వచ్చి కూడా 8 నెలలు దాటిపోయింది. తిరిగి మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని, దేవుడి సాక్ష్యం కూడా దీవించి ఆశీర్వదించాలని అక్కకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. సరే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, వందనాలు, స్తుతి స్తోత్రం తండ్రి. నాయన ఈ సమయంలో ప్రభా ఈ తాడువాయి గ్రామంలో మేము ప్రభా మోకరిల్లడానికి నువ్వు చూపిన కృపకే వందనాలు. నాయన మా జీవితంలో ఎన్నడూ ఊహించలేదు ప్రభా ఈ రీతిగా తాడువాయి వస్తాం, ఇక్కడ మేము నిలబడాల్సి వస్తుంది, ఇక్కడ మేము మోకరిల్తాము తండ్రి. ఈ రీతిగా మా జీవితంలో ఊహకు మించినది ప్రభా తండ్రి, కానీ ఇది నీ చిత్తంలో ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాను. ఇప్పటి వరకు ప్రభా చారక విషయంలో మీరు సహాయపడుతూ వచ్చారు. నేను తన యొక్క సాక్ష్యం తండ్రి, నైనా తను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రభా తన్ని మీరు చేస్తూ వచ్చిన ప్రతి విధమైన మేలు ఉపకారములకే నీకు వందనాలు. అన్నింటికి మించి ప్రభా నీ గొప్ప పరిచర్య చేయడానికి, నీ సేవ చేయడానికి ప్రభా కుటుంబంగా మీరు పిలుచుకుంటూ వచ్చినారు. నైనా జోసెఫ్ అన్న కానీ తన్ని కానీ ప్రభా మీరు నీ సంకల్పంలో ఉంచుకుని ప్రభా తండ్రి, అనాదికాల సంకల్పంలో నైనా వారిని పిలిచి ఏర్పరచుకుని పేరు పెట్టి పిలిచి ప్రభా నీ పరిచర్యలో వాడుకుంటూ వచ్చినందుకే నీకు వందనాలు. వారిని కుటుంబంగా కట్టినారు ప్రభా, ఆ కుటుంబాన్ని కూడా ప్రభా ఆశీర్వదించండి, వర్ధిల చేయండి, ఫలింప చేయండి, విస్తరించండి తండ్రి. అలాగే ప్రభా పరిచర్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రస్తుతం కొండూరులో సేవ చేస్తూ ఉంటుండగా నాయన ఆ ప్రదేశానికి ఎందుకు పంపించారో, అక్కడ అవసరత ఎంత ఉందో ప్రభా మాకైతే తెలియదు కానీ తండ్రి, నీ యొక్క గొప్ప పరిచర్య ప్రభా తండ్రి ఘనముగా జరగటానికి, నేను ఆ పరిచర్య వర్ధిల్లటానికి, విస్తరించడానికి సహాయపడండి. అక్కడ ఆటంకంగా ఉన్న ప్రతి పరిస్థితిని ప్రభా తండ్రి నాయన మీరు తొలగించండి ప్రభా. నేను ఆ యొక్క సండే స్కూల్ని మీరు వర్ధిల్ల చేయండి ప్రభా. ఆ సండే స్కూల్ ద్వారా తండ్రి నాయన పెద్దవాళ్ళు కూడా తిరిగి అటెండ్ అవ్వడానికి మీరు సహాయపడండి. నేను ఎవరు కూడా ప్రభా తండ్రి అబ్జెక్షన్ చేయకుండా అక్కడ ప్రభు ఉన్నంత వరకు తండ్రి అక్కడ వర్ధిల్లడానికి సహాయపడండి. నీ నామం మహిమపరచబడినట్లుగా వారి సేవలో ప్రభా తండ్రి ముందుకు కొనసాగడానికి కావాల్సిన కృపను దయచేయండి. ఈ సాక్ష్యం ద్వారా ప్రభా మేము నేర్చుకోవాల్సింది నేర్చుకొని, మేము బలపరచబడటానికి, మేము సరిచేయపడటానికి నాయన నీ కొరకు మేము ముందుకు ఏ రీతికి వెళ్ళవలనో ప్రభా తండ్రి తన సాక్ష్యం ద్వారా ఆ ఇన్సిడెంట్స్ ద్వారా ప్రభా తండ్రి మేము బలపరచబడటానికి సహాయపడండి. మేము ప్రోత్సహించబడి ప్రభా తండ్రి నీ సేవలో నీ పనిలో ముందుకు వెళ్ళినట్లుగా మీ దయ చూపించండి. ఆ రీతిగా సహాయపడమని వేడుకుంటూ నాయన అన్నని అక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, అక్కడ పరిచయని దీవించి ఆశీర్వదించమని నాయన మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ ఈ తాడవాయి గ్రామంలో మా స్త్రీలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని యేసయ్య ప్రేమగల నామమున స్తుతించి కీర్తించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేంగిలమ్మ పరలోక తండ్రి యేసుక్రీస్తు వారి దేవుని యొక్క ప్రేమ అన్యోన్య సహవాసం చేరవచ్చిన మనకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తన యొక్క పరిచర్య కొరకు అయిపోయిన దాసుడు మా నీళ్ళన్న సాక్ష్యంలో పంచుకున్న షారా చేసి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.
ఏంది అయిపోయింది అనుకుంటున్నారా? ఇప్పుడు అయిపోలే. ఇప్పుడు మీకు లంచ్. మనం అందరం లేచి చేపలు తీస్తే ఇక్కడ మనకు భోజనాలు ఏర్పాటు చేయబడితే తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత మరలా ఇక్కడ మనం మరలా వాక్యం వింటాం. క్విజ్ ఉండిద్ది. సాయంత్రం 4 గంటల వరకు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. సరే, త్వరగా లేవాలి, టైం అయింది.